మనం ఏదైనా కంపెనీకి అప్లై చేసేటప్పుడు ఒక రెజ్యూమ్ పెడతాం. ఆ కంపెనీస్ ఆ రెజ్యూమ్‌ని మాన్యువల్‌గా చెక్ చేయాలి అంటే అది చాలా టైమ్ టేకింగ్. అందుకని వాళ్ళొక సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తారు. దాన్ని ఏటీఎస్ అంటాం. అలాంటి ఒక ఏటీఎస్‌ని నేను బిల్డ్ చేశాను. సో, ఇక్కడ వన్స్ ఎవరైనా అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిల్ చేసి వాళ్ళ రెజ్యూమ్ అనేది ఇక్కడ పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ పీడీఎఫ్ ఏదైతే ఉందో దాన్ని బైనరీ ఫార్మ్‌లో కన్వర్ట్ చేస్తాము. బైనరీ ఫార్మ్‌లో కన్వర్ట్ చేసి ఇక్కడ మనం ఒక ఏఐ ఏజెంట్‌కి ఇచ్చామిది. దీని ప్రాంప్ట్‌లో నేను ఒక రెజ్యూమ్‌లో కావాల్సిన కీవర్డ్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేసేసాను. సో, ఈ రెజ్యూమ్‌లో ఈ కీవర్డ్స్ ఉంటేనే వాటిలికి ఎక్కువ స్కోర్ ఇవ్వని జెప్పి ఇలా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఇంకా ఈ మోడల్ అనేది ఆటోమేటిక్‌గా జెమినీని యూజ్ చేస్తుంది చాట్ మోడల్‌గా. అండ్ ఇది ఆ స్కోరింగ్ అనేది ఇచ్చి, ఆ స్కోరింగ్‌ని గూగుల్ షీట్స్‌లో అప్డేట్ చేసేస్తుంది. అండ్ గూగుల్ షీట్స్‌లో ఒక్కటే కాకుండా ఎవరైతే హెచ్ఆర్ ఉన్నారో ఆ హెచ్ఆర్‌కి కూడా మెయిల్ ఎళ్తుంది. ఇలా ఒక రెజ్యూమ్ దాని స్కోర్‌తో పాటు వెళ్ళిపోతుంది. అండ్ దెన్ కన్ఫర్మేషన్ మెయిల్ అంటే ఎవరైతే ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేశారో వాళ్ళకి రిటర్న్‌గా ఒక మెయిల్ అనేది ఎళ్తుంది. ఇలా మనం ఎన్8 యూజ్ చేసి మనకంటూ ఒక సొంత ఏటీఎస్‌నే తయారు చేసుకోవచ్చు. దీన్ని మనం ఒక ప్రాజెక్ట్ లాగా రెజ్యూమ్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ టెంప్లేట్ యొక్క లింక్ కావాలి అంటే ఏటీఎస్ అని కామెంట్ చేయండి. మీ డీఎంలోకి పంపిస్తాను.